వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏం చెప్తూ ఉన్నాయి? పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే మహిళ తొక్కిస్లాట్ లో తమ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఎంటైర్ పుష్ప టీం కూడా ఆన్ ది స్పాట్ లోనే మానవతా దృక్పథంతో 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి పుష్ప 2 అనేది ఒక తెలుగు మూవీ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందుతూ 1000 కోట్ల కలెక్షన్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. ఆ మహిళ చనిపోవడము చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎంటైర్ టీం కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి పుష్ప టీం మరియు అల్లు అర్జున్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ కోర్టుకి రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ప్రియర్ గా పర్మిషన్ తీసుకొని ఇంత బందోబస్తు కల్పించాలి, ఈ రకంగా హీరో వస్తున్నారు అనేది వారు తెలియపరచడం జరుగుతుంది. ఆ తెలియపరిచినప్పుడు పోలీసు వారు వారికి అనుగుణంగా వారు చర్యలు తీసుకొని ఎక్కడ కట్టుబద్ధతలు తీసుకోవాలి, ఎక్కడ ఏ రకంగా బందోబస్తు చేయాలి అనేది వారి బాధ్యత. పూర్తిగా పోలీసు వారు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ తొక్కిసలాట జరగడానికి కారకులైన వారి మీద చర్య తీసుకోకుండా ఎవరో వచ్చినటువంటి హీరో మీద తీసుకోవడం, ఇది వాళ్ళ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం వరకు సమంజసంగా అనిపిస్తుంది తప్పితే ఆయన అరెస్టు అనేది చట్టపరంగా ఎలాంటి తప్పు లేదు అనే ఆస్కారం కలిగి ఉన్నది. సరే, ఇక్కడ తొక్కిస్లాట్ లో చనిపోయిన మహిళ రేవతి గారి పట్ల పుష్ప ఎంటైర్ టీం ప్రత్యేకంగా అల్లు అర్జున్ కూడా మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మహిళకు 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. పుష్ప ఎంటైర్ టీం తమ దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై మీడియా అదే రోజు అల్లు అర్జున్ గారు మీడియా ముందుకు వచ్చి వారి దిగ్భ్రాంతిని తెలియపరచడం జరిగింది. ఎందుకు ఆయనకు అనేక మంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారు, వారిలో వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా గుర్తించి వారు చనిపోయినందుకు ఆయనే ముందు వచ్చి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ ఎంటైర్ టీం కూడా వారికి అయ్యే మెడికల్ ఖర్చులు కానీ ఇంకా ఏవైనా కానీ మేము చూసుకుంటాం, వారి బాధ్యత అంతా వారి కుటుంబాన్ని అంతా కూడా మేము చూసుకుంటామని అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు వారి మీద ఏమన్నా ఈయన చెప్పకుండా వచ్చిండా, పర్మిషన్ లేకుండా వచ్చిండా అని వచ్చినప్పుడు మాత్రమే ఈ పోలీసు వారు వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అరెస్ట్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ కొంత అసహనానికి గురయ్యారు. కనీసం ఇంట్లోకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వస్తా అన్నా గానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏమాత్రం లేదు. అది ఏంటిది అంటే అల్లు అర్జున్ కు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ను కూడా వైలేట్ చేసి ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సో ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అది సెక్షన్లు ఆయన పర్మిషన్ లేకపోతే కనుక సెక్షన్లు పెట్టడానికి ఉంటుంది. ఆయన పర్మిషన్ తో వచ్చినప్పుడు ఆయన మీద కేసు కట్టడానికే లేదు. మరి దీని పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఎలా అర్థం చేసుకోవచ్చు? పోలీసు వాళ్ళు ప్రవర్తించిన తీరు అని అంటే అక్కడ పర్మిషన్ ఉందా లేదా అనేది మాకు తెలియదు. అంతకంటే ఎక్కువ మేము మాట్లాడలేము.